చూస్తున్నాము మూడో రౌండ్ పూర్తయిపోయింది. మూడో రౌండ్లో బీఆర్ఎస్ పార్టీకి స్వల్ప మెజారిటీ అయితే రావడం జరిగింది. ఈ రెండు పార్టీలకు సంబంధించి హోరాహోరీగా ఒక రౌండ్లో ఒకరికి స్వల్ప లీడ్తోని కొనసాగుతూ ఉన్నాయి ఈ ఓట్ల కౌంటింగ్కి సంబంధించి. ప్రస్తుతానికి మూడో రౌండ్కి సంబంధించి 211 లీడ్లో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉందని కూడా క్లియర్గా అధికారికంగా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మరి చూద్దాం, ఇంకా 7 రౌండ్లు ఉన్నాయి. 7 రౌండ్లో ఎట్లాంటి రిజల్ట్ బయటికి రాబోతా ఉందనేది కూడా ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మొదటి 2 రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్వల్ప మెజారిటీ రావడం చూసాము. మూడో రౌండ్లో బీఆర్ఎస్ పార్టీకి స్వల్ప మెజారిటీ రావడం చూస్తున్నాం. అంటే హోరా నెక్ టు నెక్ ఉన్నటువంటి సిచ్యువేషన్ క్లియర్గా కనబడతా ఉంది ఈ లెక్కింపులో. సో మరి మొదటి 2 రౌండ్లో షేక్పేటకు సంబంధించి దాంట్లో కూడా క్లియర్గా చూసాం. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అక్కడ అత్యధిక మెజారిటీ 1300-1400 మెజారిటీ రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కేవలం అక్కడ 61 ఓట్లు మెజారిటీ రావడం అనేది కొంత ఇక్కడ ఆశ్చర్యపరుస్తూ ఉన్నది. మరి ఎట్లా ఉండబోతుంది, ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క ఉత్కంఠగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి అధికారికంగా పోర్టల్లో కూడా మనకి అప్డేట్ ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దాంట్లో చూసుకుంటూ క్లియర్ డేటాతో చెప్తా ఉన్నాము. సో మూడో రౌండ్కి సంబంధించి మరి బీఆర్ఎస్ పార్టీ 211 లీడ్లో ఉన్నది. సో ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో క్లియర్గా లెక్కింపులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ భారీ ఎత్తున కార్యకర్తలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, అందరూ కూడా ఇప్పటికే గుమ్ముగినటువంటి సిచ్యువేషన్ కూడా క్లియర్గా చూస్తూ ఉన్నాం. సో 10 రౌండ్ల వరకు కూడా ఎవరు గెలుస్తారు ఏంటనేది కూడా క్లియర్గా చెప్పలేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పటికే షేక్పేట అయిపోయింది, బెంగళూరు రౌండ్కి సంబంధించినటువంటి డివిజన్ కూడా పూర్తిగా వస్తూ ఉన్నది. సో ఇక మిగతా ఎర్రగడ్డ కావచ్చు, ఈసగూడ కావచ్చు, అదేవిధంగా రహమత్ నగర్ కావచ్చు, మరి ఈ డివిజన్లలో ఎట్లాంటి రిజల్ట్ రాబోతా ఉంది ఖచ్చితంగా వేచి చూద్దాం.